కరీంనగర్ బస్టాండ్లో కార్టన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన ఐడెంటిటీ లేని వారిని విచారిస్తున్నారు. ఆధారాలు చూపిస్తే వదిలేస్తామని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు పోలీసులు. ఇక నుంచి రెగ్యులర్ గా కార్టన్ సెర్చ్ నిర్వహిస్తామని అంటున్నారు. కోటలో ఉన్న బస్టాండ్ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అతిపెద్ద బస్టాండ్. ప్రయాణికుల యొక్క అవసరాన్ని గమనించిన చాలామంది ఈ పిక్ పాకెటర్స్ కానీ, చైన్ స్నాచర్స్, బ్యాగ్ లిఫ్టర్స్ చాలామంది ఇక్కడికి వచ్చేసి ఈ అమాయక ప్రయాణికులను, తర్వాత గోల్డ్, సిల్వర్, జ్యువెలర్స్, తర్వాత పెళ్లిళ్ళకు వచ్చిపోయే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ బ్యాగులు స్నాచ్ చేస్తున్నారు. పేలుడు కూడా జరిగింది. ఈ రాబోయే 26 జాన్ తర్వాత క్రిస్మస్, జాన్ ఫస్ట్ దాని సందర్భంగా కూడా మేము దాన్ని ప్రివెంట్ చేయడానికి ఈ కోఆర్డినేట్ సెర్చ్ 150 మంది పోలీసుల సాయంతో చేయడం జరిగింది. దీంట్లో అనుమానితులను దాదాపు 15-20 మంది అనుమానితులను పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తరో ఇంట్రాగేషన్ చేసి వారి ఐడెంటిటీ అన్ని చెక్ చేసుకొని వారి మీద ఒకవేళ వారు తప్పుడు ఐడెంటిటీ ఇచ్చేసి వాళ్ళని అనుమానం ఉంటే